నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వరూధిని ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, వరూధిని ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అపర ఏకాదశి లేదా వరూధిని ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఈ వరూధిని ఏకాదశి విశిష్టత గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించాడని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. ఈ వరూధిని ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, రాక్షస వంశంలో జన్మించిన మాంధాత అనే పేరు కలిగిన చక్రవర్తి వరూధిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా స్వర్గలోకం పొందాడని, పుణ్యప్రాప్తిని సిద్ధింపజేసుకున్నాడని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎలాంటి పాపాలు చేసినా సరే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాలను తొలగింపజేసుకోవటానికి, తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ తొలగింపజేసుకోవటానికి వరూధిని ఏకాదశి నాడు చేసే ఏకాదశి వ్రతం విశేషంగా సహకరిస్తుంది. వరూధిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే సూర్యగ్రహణం ఉన్న సమయంలో బంగారం దానం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో, వరూధిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే అంతటి ప్రయోజనం చేకూరుతుందని కూడా భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ ఏకాదశికి వరూధిని ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, కుబేరుడి ఆస్థానంలో వరూధిని అనే పేరు కలిగినటువంటి ఒక నర్తకి ఉండేది. ఆ నర్తకి కుబేరుడి ఆస్థానంలో నాట్యం చేస్తున్నప్పుడు ఒకానొక సమయంలో నాట్యం సరిగా చేయకపోతే కుబేరుడు శాపం ఇస్తాడు. ఆ శాపం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే వైశాఖ మాసం బహుళపక్షం ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కుబేరుడిచ్చినటువంటి శాపాన్ని పోగొట్టుకొని తిరిగి ఉన్నత స్థాయిని చేరిందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే దీన్ని వరూధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ వరూధిని ఏకాదశి రోజు ధాన్యాలను దానమిస్తే చాలా మంచిది. ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఆహార ధాన్యాలు దానమిస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే వరూధిని ఏకాదశి సందర్భంగా నీటి కుండ దానం ఇవ్వటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ వరూధిని ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు పూర్తిగా ఉపవాసం ఉండలేకపోయినప్పటికీ పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. అలా కూడా ఉండలేని వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలను స్వీకరించవచ్చు. అలా ఏకాదశి వ్రతం చేసినా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. వరూధిని ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేయండి, విష్ణు ఆలయ దర్శనం చేయండి, అష్టాక్షరి మంత్రము, ద్వాదశాక్షర మంత్రం చదువుకోండి, విష్ణు సహస్రనామ స్తోత్రము, విష్ణు పంజర స్తోత్రము పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన పంచముఖ పరమేశ్వరుడి 5 శిరస్సులలో ఈశాన శిరస్సుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ఈశాన ముఖంలో ఆవిర్భవించిన పరమేశ్వరుడికి సంబంధించిన వేదమంత్రం ఏంటో, ఆ వేదమంత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో, ఈశాన ముఖం ద్వారా పరమేశ్వరుడు ఎలాంటి సందేశం ఇస్తున్నాడో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. స్తబ్దుడంటే అర్థం ఏంటంటే, ఎదురుగా పెద్దవాళ్ళు కనబడ్డా నమస్కరించాలి అనే స్వభావం లేని వాడిని స్తబ్దుడు అంటారు అన్నారు. ఇక్కడ అంటే బిహేవియర్ తెలియదు అని అర్థం అండి. ఇంకా చెప్పాలంటే ఎవడి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియదు వాడికి. దీనికి పెద్ద ఉదాహరణ ఏంటంటే, బాగా ధనముద్దు రాజసం, అందుకే రాజసం తామసం దగ్గరికి వచ్చేస్తుంటాయి. రాజసం ఎక్కువ ఎంటర్టైన్ చేస్తే తామసంలో పడిపోయే ప్రమాదం ఉంది. తామసం బాగా ఎంటర్టైన్ చేసి రాజసంలోకి వెళ్ళవు, మరింత కింద పడిపోతావు. తెలుసుకో ఇక్కడ. రాజసం ఎక్కువ ఎంటర్టైన్ చేసేమా తామసంలో పడిపోతాం. కనుక రాజసం సాత్వికంతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఎప్పటికైనా సాత్వికంలోకి వెళ్ళిపోవచ్చు. రాజసమే తామసం వైపు తిరగక్కర్లే, కేవలం రాజసమే పెంచుకుంటూ పోతే తప్పకుండా తామసం అయిపోతావు. తెలుసుకో ఇక్కడ. అది ఆ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. అందుకే తామసంలో చెప్తున్న స్తబ్ద శబ్దం తెలుసుకోవాలి. స్తబ్దుడు. గొప్ప సంపన్నుడు కొడుకులు 2 ఉన్నారు. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి సంపన్నులే. అదే పెద్ద ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు భోగం తప్ప మరొక తెలియదు. వాళ్ళ ఇంట్లో అడుగు వేస్తే కాలు కింద పెట్టనివ్వలేదు వాళ్ళ అమ్మ నాన్న. అంత సంపన్నులు. కనుక వాడి కష్టం తెలియదు.
దానితో అహంకారం పెరిగింది. ఏది కావాలంటే అది అమరిపోతుంది ఇక్కడ. దానికి తోడు వాళ్ళ నాన్నకి పదవి కూడా ఉంది, ఇంకా చెప్పక్కర్లేదు ఇక్కడ. ఏది కావాలంటే అది వచ్చేస్తుంది వాడికి కావాలంటే. అధికారం ఉంది, సంపద ఉంది. పైగా ఆయన పెద్ద రాజు, మామూలు రాజు కాదు, రాజాధిరాజు అంటారు ఆయన ఇక్కడ. వాళ్ళ కొడుకులు ఇద్దరు, వాళ్ళిద్దరూ భోగలాలసులై అధికారం, ధనం, యవ్వనం కూడా ఉంది గనక స్త్రీలోలులై ఆ కామినీ కాంతలతో కలిసి జలకాలాడుతున్నారు. అక్కడికి వచ్చాడు సిద్ధపురుషుడు మహాత్ముడు, వీణానాథన శీలుడైన మహాత్ముడు వచ్చాడు. వచ్చినప్పుడు ఈ ఆడవాళ్ళు ఒక్కసారి అయ్యయ్యో ఎవడ మగాడు వచ్చాడు సిగ్గుపడ్డారు. కాస్త ఏదో అదృష్టం, వీళ్ళు మాత్రం అలా చూస్తున్నట్టు. అలాగే ఆయన వచ్చాడు, తల వంచి నమస్కరించాలి, ఏమీ తెలియలేదు. ఎందుకంటే 3 మతాలు, దానికి మరో మతం కలిసిందిట, దానికి ఇది కలిసింది. అంటే రాజసం తామసంతో ఫ్రెండ్షిప్ చేసి పక్కా తామసంగా మారిపోయిందండి ఇక్కడ. 3 మతములు, అధికార మతం, యవ్వన మతం, ఐశ్వర్య మతం, దీనితో నిలబడ్డారు ఆయన్ని. ఓరి దుర్మార్గులారు, మనుషుల మానులా అన్నాడు ఆయన ఇక్కడ. అయినా సమాధానం లేదు. మీరు మానులైపోండి అన్నారు. ఇద్దరు మానులై పడ్డారు. వాళ్ళిద్దరూ కుబేరుడు కొడుకులండి. కుబేరుడికి రాజాధిరాజు అని పేరు, అందుకే రాజాది రాజాయ ప్రసహ్య సాగినాయి. వాళ్ళిద్దరూ నలకోబరానికి గ్రీవులు. వాళ్ళిద్దరూ పడిపోయారు, మద్ది చెట్లు పడిపోయారు. ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ అది తామసం, అది స్తబ్దత. అంటే ఒక పెద్దవాడు కనబడగానే గౌరవించడం చేత కక్కపోవడం. అగస్త్య మహర్షి వస్తే గౌరవించడం ఇంద్రజుమ్నుడు. ఓరి దుర్మార్గుడా, మనిషివా పశువా అన్నారు ఇక్కడ. పశు లక్షణమే, పశువై పుట్టు గజేంద్రుడు అయిపోయాడు అని తెలుసుకోండి ఇక్కడ. స్తబ్ద ఇది. అది మహాత్ములు వచ్చినప్పుడు వాళ్ళ కోసం నువ్వు నమస్కరించుకో, నీ కోసం నువ్వు నమస్కరించుకో. అందుకని చూసారా, వాడు వచ్చాడు, వాడిని పట్టించుకొని వచ్చేసారా అంటే వాడేం అవమానం ఫీల్ అవ్వడు, నీకు ప్రమాదం తెలుసుకో ఇక్కడ. వాడు చెప్పించాడంటే నీ అదృష్టం. ఎందుకంటే నీకు అన్ని సులక్షణాలు ఉన్నాయి, ఇదొక్క దుర్లక్షణం ఉంది కనుక అది తొందరగా ఒక్క జన్మలో అనుభవించేసి నువ్వు స్వస్థితికి వెళ్ళురా అని చెప్పడమే శాపం. అందుకే నీకు అంత విష్ణుభక్తి ఉంది, అంతా ఉన్నది. కానీ సర్వత్రా విష్ణువుని చూడలేక, ఒక మహాపురుషుడిని ఋషి వచ్చినప్పుడు నారాయణ స్వరూపుడిని నమస్కరించలేక స్తబ్దుడివై ఉన్నావు గనక ఆ స్తబ్దత కలిగిన పశుజన్మ పొందుతో నీ విష్ణుభక్తి అప్పుడు నీకు ముక్తినిస్తుందని చెప్పాడు. చూడండి ఇక్కడ. అందుకే స్తబ్ధ అనేది పశు లక్షణం, తామస లక్షణం కనుక ఇవి కలిగిన తామసి తర్వాత జన్మ ఏంటో దీన్ని బట్టి తెలిసిపోతుంది ఇక్కడ. అయితే చెట్టు, లేకపోతే పశువు, ఇవన్నీ. అందుకే తామసం గురించి ఎందుకు తెలుసుకోవాలంటే అది ఎక్కువ ఎంటర్టైన్ చేస్తే నెక్స్ట్ జన్మ అదే. ఏది జంతువులు. రాజసం బాగా పెరిగిపోతే ఇంకా భయంకరంగా తయారవుతుంది. అందుకే తామసం గురించి ప్రస్తుతం మాట్లాడు. స్తబ్ధ అంటే తెలిసింది. షఠః, షఠక శబ్దానికి శాస్త్రంలో వివిధ సందర్భాల్లో వివిధమైనటువంటి విషయాలు ప్రయోగించారు. ఇక్కడ భాష్యకారులు చెప్పినది మాత్రం షఠః అంటే మాయావి, శక్తి గూహనకారి అన్నారు ఇక్కడ. శక్తి గూహనకారి అంటే ఒళ్ళు దాచుకునేవాడు అన్నాడు ఇక్కడ. దాని తెలుగు అనువాదం కరెక్ట్ అండి. అంటే వాడికి పని చేయగల సమర్థత ఉంది కానీ పని చేయడు, అలాగే ఉంటాడు. అంటే శక్తిని చూపించడు. తామసి కదా, మంటి ముద్దలా పడి ఉంటాడండి వాడు, ఎక్కడికి కదలడు. ఏమండి అక్కడున్న వస్తువు తీసుకోవచ్చు కదా అంటాడు. అంటే అసలే మన బద్ధకాన్ని పెంచడానికి చాలా వస్తువులు వచ్చాయి ఇప్పుడు. ఎందుకంటే కదలకుండానే ఇటు నొక్కితే ఫ్యాన్ తిరుగుతుంది, అటు నొక్కితే టీవీ పనిచేస్తుంది, ఇటు నొక్కితే తలుపు తెరుచుకుంటుంది, వేసుకుంటుంది. అన్నీ ఇక్కడి నుంచే. ఆ రిమోట్ పొరపాటు పక్క టేబుల్ మీద పెట్టాడు. అరే అంత ఫ్యాన్ తిరుగుతుంది, అంట టీవీ మోగుతుంది, కంట్రోల్ చేయమంటే రిమోట్ అక్కడ ఉందన్నాడు. తీసుకోవచ్చు కదా అంటే బద్ధకం లేదు, తెచ్చి అన్నట్టు. వీడిని అంటారండి శఠుడని, శక్తి గూహనకారి. ఒళ్ళు దాచుకునే వాళ్ళు చాలామంది కనబడతారండి. ఓపిక ఉంటుంది కానీ చేయరు. భగవంతుడిచ్చిన శరీరాన్ని కర్మకు వినియోగించుకోవాలి. ఎన్ని లేవు చేయడానికి శాస్త్రచోదితమైన సత్కర్మలు చెయ్యాలంతే ఇక్కడ. అందుకే వీడికంటే రాజసుడి మేలు అనడానికి కారణం ఏంటంటే వీడు ఒళ్ళు దాచుకోవాలని ఎప్పుడు కోరుకుంటాడు. పరమ బద్ధకం అనమాట, ఏమీ చేయడు. కానీ బద్ధకం పోతే శఠుడు అని. శక్తి గూహనకారి మంచి టైటిల్ అండి ఒళ్ళు దాచుకునే వాళ్ళకి. సంస్కృతం ఉంది కనుక వాడు బిరుదురత్నం అనుకుంటాడు వాడు. సరిపోయింది ఇక్కడ. శక్తి గూహనకారి. శఠుడు అంటే మరొకటి మొండి పట్టుదల వాడికి ఇక్కడ, మొండితనం ఇక్కడ. పైగా కబుర్లు, వాడంత గొప్పవాడా నేను చూపిస్తానని చెప్పి వాదనలోకి దిగుతూ ఉంటాడండి ఇక్కడ. వాడు శక్తి గూహనకారి, షఠుడు. ఇక నైష్కృతిక, ఇవన్నీ తామసకు వచ్చే టైటిల్స్. మనం చెప్పుకుంటున్న తామసకర్త గురించి కొంచెమైనా తామసం వదిలితే కానీ ఒకటి వినబడుతుంది, అది ఒకటి వచ్చింది ఇక్కడ. నైష్కృతిక. నైష్కృతిక అంటే పరవృత్తి ఛేదన, పరవృత్తి ఛేదనపరహ అన్నారు ఇక్కడ. అంటే ఇతరుల వృత్తుల్ని చెడగొడుతుంటాడు వాడు ఇక్కడ. అంటే ఇతరులు ఏదో వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళు బతుకుతూ ఉంటే అవి చెడగొడుతుంటాడు అని మాత్రమే అర్థం కాదు, ఇతరుల పనులు చెడగొడుతుంటాడు ఇక్కడ. వీడు చెయ్యడు సరికదా, చేసేవాళ్ళ పనులు చెడగొడుతుంటాడు, అలాంటి వాడు అన్నాడు ఇక్కడ. అంటే ఎవరిని వాళ్ళ మానాన వాళ్ళని బతకనివ్వడు. వీళ్ళందరూ తామసులు. ఇంకో మాట చెప్పారు, మనస్పర్ధలు సృష్టించేవాడు అని కూడా అంటున్నారు. అంటే ఇంకో వృత్తి చెడగొట్టంటే వాడిని వీడిని చెడగొట్టుకోండి కొంత, అదో కాలక్షేపం. ఇంటికి వస్తారు, పిన్నావటాయి మొన్న నువ్వు ఆమె కలిసి ఫ్రెండ్లీగా సినిమాకి వెళ్ళడం చూశాను, ఆమె ఏమనుకున్నావు నువ్వు,
ఎన్ని మాట్లాడిందనుకున్నావు మొన్న నిన్ను అనగానే అమ్మ నాన్న నిన్ను మాట్లాడిందా అని అమ్మయ్య వచ్చిన ప్రయోజనం నెరవేరిపోయింది వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళందరూ కూడాను నైష్కృతిక అన్నారు ఇక్కడ. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. యం యం ధర్మం స్వయమాచరితుం శక్తస్తం తం బోధయ నాణ్యం. శృణుతే సర్వస్తవ హితబోధం యది తే నిష్ఠా తత్ర త్రిశుద్ధా. ఇది గురువులు కావాలనుకుంటున్న వాళ్ళ కోసం చేసే బోధ. గత కొన్ని సూక్తులుగా ఉత్తములైన మహాత్ములు ఎవరు, ఉత్తములైన గురువులు ఎవరు, వాళ్ళు చేసే ఉత్తమ కార్యాలు ఏవి, వాటిని గుర్తించడం ఎట్లాగా, వాళ్ళని సేవించడం ఎట్లాగా, ఇట్లాంటి విషయాలని చెప్పారు. నేను కూడా కొంచెం చదువుకున్నానండి, చాలా విషయాలు నాకు తెలిసినాయి, అందరికీ బోధిద్దామని ఉంది. నేను చాలా పెద్ద పండితుడిని, నేను అంతకంటే బాగా చదువుతున్నాను, వివరిస్తున్నాను, నా మాట ఎవరు వింటలేదు. ఆయన చెబితే మాత్రం ప్రతి వాళ్ళు పూజలు చేస్తున్నారు, మరి నియమాలు చేస్తున్నారు, అన్నీ ఆచరిస్తున్నారు. నేను చెబితే ఎవడు వింటే నా ఇంట్లో వాళ్ళు కూడా నా మాట వింటలేదు. ఏమిటి కారణం? వివరణ బాగా చక్కగా ఇస్తున్నా కదా, ఉదాహరణలు చాలా చెబుతున్నా కదా. నేను చెబితే సరిగ్గా వినరు, ఆయన చెబితే బాగా వింటారు. ఆయన ఏమైనా సరిగ్గా మాట్లాడకపోయినా సరే వింటారు. ఆయన చెప్పింది కొంచెం చెప్పినా సరే ఇన్ని సంవత్సరాలు అటు ఆచరిస్తూ వెళ్ళిపోతారు, ఏం ఫలితం రాకపోయినా సరే. ఏమిటి భేదం అండి అని మథనపడే వాళ్ళు చాలామంది ఉంటారు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరా అన్నాడు. ఇంకోళ్ళకి ఉపదేశం చేయాల్సి వచ్చేటప్పటికి ప్రతివాడు వ్యాసుడిని పరాశరుని కూడా మించిపోతారు. అలాంటి ఉపన్యాసాలు దంచి పారేస్తూ ఉంటారు. వాడంతా గురువులు కాలేకపోతున్నారు. ఏమిటి కారణం? యం యం ధర్మం స్వయం ఆచరితుం శక్తః తం తం బోధయ నాణ్యం. నువ్వు ఏది ఇతరుడికి బోధిద్దాం అనుకుంటున్నావో దాన్ని నువ్వు ముందర ఆచరించు చూడు. నువ్వు బాగా ఆచరించగలిగితే సర్వః తవ హితబోధం శృణుతే, ప్రతివాడు నీ మాట వింటాడు అంటున్నారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లిగారు పిల్లవాడిని తీసుకొచ్చి, అయ్యా ఎంత చెప్పినా విడకుండా బెల్లంగడ్డలు తినేస్తున్నాడు వీడు అని తన కొడుకు మీద కంప్లైంట్ చెప్పింది. ఆయన అయోమయంగా చూశాడు. మీరు ఒక్క మాట చెబితే, మీ నోటితో మాట వస్తే ప్రతివాడు కూడా అలా సర్పాలు కూడా కట్టుబడిపోతున్నాయండి, మీ నోటితో మీరు వద్దని చెప్పేస్తే వీడు మానేస్తాడు కదా అన్న. అంటే ఆయన అన్నారు, నువ్వు రేపు రామ్మా అన్నారు. రేపు వచ్చింది. మళ్ళీ రేపు రా అన్నారు. ఇలా వారం రోజులు తెప్పుకున్నారు. వారం రోజులు తెప్పుకున్నా చివరికి 8వ రోజో 9వ రోజో ఆ పిల్లవాడి దగ్గర పిచ్చి కాసేపు కూర్చోబెట్టి, నాయన బెల్లంగడ్డ తినడం తప్పు నాన్న, తినకూడదు, ఇవాళ నుంచి బెల్లంగడ్డలు తినబోకు అని చెప్పారు. బెల్లంగడ్డలు తినడం మానేశాడు. ఆ తల్లికి ఆశ్చర్యం వేసింది. కొన్నాళ్ళు పోయాక వచ్చింది, స్వామి ఈ ఒక్క మాట చెప్పడానికి 8 రోజులు తెప్పించుకున్నారు నన్ను మీరు. ఆ మాట మొదటి రోజునే చెబితే పోయేది కదా, ఎందుకు 8 రోజులు ఆలస్యం చేశారు అని అడిగింది. అంటే అమ్మ ఏం లేదు, నాకు కూడా బెల్లంగడ్డలు తినే అలవాటు ఉంది. నేను బెల్లంగడ్డలు తినే అలవాటు పోగొట్టుకున్నాక కానీ వాడికి ఆ మాట చెప్పేందుకు అధికారం నాకు లేదు. ఆ బెల్లంగడ్డ మీద ఆలోచన లేకుండా పోవడం కోసం నేను కృషి చేద్దామని ప్రారంభిస్తే నాలాంటి యోగేశ్వరుడు కూడా ఎన్ని రోజులు పట్టిందంటే వారం రోజులు పట్టింది. అంత కృషి చేస్తే కానీ ఆ బెల్లంగడ్డల మీద ప్రీతి పోలేదు. నాలో ఉన్నటువంటి ఆ వ్యామోహాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాక అప్పుడు చెప్పాను కనుక వాడు ఫలించింది అని వారు అన్నారట రామకృష్ణ పరమహంస గారు. ఇక్కడ కూడా అదే చెబుతున్నారు. నువ్వు ఏది ఆచరించగలవో అదే చెప్పు. దేని మీద నీకు త్రికరణ శుద్ధి ఉందో, త్రినిష్ఠ త్రిశుద్ధ, త్రికరణ శుద్ధితో నువ్వు దేన్నైతే నువ్వు ఆచరిస్తున్నావో ఆచరించగలవో దాన్ని మాత్రమే ఇతరులకు బోధించు. అలా బోధిస్తే వాళ్ళు వింటారు. ఎందుకని? బోధించేది వాక్యం కాదు. నువ్వు అనుకుంటున్నావు నీ పాండిత్యంతో నువ్వు చెప్పే శ్లోకాలు, నువ్వు చెప్పే ఉదాహరణలు, నువ్వు ఇచ్చేటువంటి మహోపన్యాసాలు బోధలు అనుకుంటున్నావు. అవి కాదు బోధ. నీ హృదయంలో ఉండేటువంటి శుద్ధి ఏదైతే ఉన్నదో అది నిజమైన బోధ చేసేటువంటి బోధ. అది నిజమైన గురువు. నీలో శుద్ధి తరంగం ఉంటే ఆ శుద్ధి తరంగమే ప్రసరిస్తుంది. అది వాళ్ళలోకి ప్రవేశిస్తే వాళ్ళు కూడా ఆ శుద్ధి తరంగ వృద్ధి జరుగుతుంది. నీలో కనుక త్రికరణ శుద్ధి లేకపోతే కేవలం వాక్ ప్రవాహం ఏడుతుంది, అది అప్పటికప్పుడే ఆవిరైపోతుంది. కనుక ఎవరైతే బోధ చేయదలుచుకుంటున్నారో వాళ్ళు త్రికరణ శుద్ధిగా ముందర దాన్ని సాధించాలి, సాధించిన తర్వాతే బోధించాలి అనేటువంటి నియమాన్ని
మనకు చక్కగా బోధిస్తున్నారు స్వామీజీ. మనకి అటువంటి త్రికరణ శుద్ధి లభించుగాక. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. నేటి తిథి ఏకాదశి రాత్రి 2:41 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. నక్షత్రం రేవతి రాత్రి 1:39 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:27 నుండి 3:57 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:59 నుండి 5:51 వరకు. అమృత ఘడియలు రాత్రి 11:25 నుండి 12:54 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రద కాలం ఉదయం 10 గంటలకి. ఇక నేటి విషయాన్ని చూస్తే ఈరోజు అపర ఏకాదశి, గురుమౌఢ్య త్యాగం కూడా. సూర్యుడు మహాప్రకాశవంతమైనటువంటి గ్రహం. ఆ సూర్యునికి దగ్గరగా గురువు కానీ వచ్చినట్టయితే, అంటే గురుగ్రహం వస్తే గురువు వెలవెలపోతూ ఉంటాడు. అప్పుడు దాన్ని శాస్త్ర పరిభాషలో గురుమౌఢ్యము అంటారు. అలాగే ఒక్కోసారి శుక్రుడు వస్తూ ఉంటాడు. ఆయన మరీ తేజోవంతమైన గ్రహం. అప్పుడు శుక్రమౌఢ్యం అంటారు. ప్రస్తుతం గురుమౌఢ్యం మే 3వ తేదీన ప్రారంభమైంది. అది కాస్త ఈ రోజున పూర్తిగా తొలగిపోయింది. కాబట్టి ఏ గురుమౌఢ్యం ఉన్న కాలంలో ఏ ఉపనయనాలు, వివాహాలు మొదలైన శుభకార్యాలన్నింటినీ కూడా చేయకూడదో ఇదిగో ఈరోజు తొలగిపోయింది. కాబట్టి అన్నిటికీ శుభప్రద కాలము అని గురు మౌఢ్య త్యాగం మనకి తెలియజేస్తూ ఉంటుంది. గురువు అంటే బృహస్పతి బుద్ధికారకుడు. కాబట్టి ఆ గురు మౌఢ్యం ఉన్నటువంటి కాలంలో ఇటువంటి వాటిని చేసినట్లయితే సంపూర్ణమైన ఆ బుద్ధికి సంబంధించినటువంటి అమోఘమైన స్థితి ఏది ఉంటుందో అది అందే అవకాశం తక్కువ అని అర్థం. ఇక ఏకాదశి తిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైనటువంటి తిథి. అంచేత శ్రీ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోవడం మంచిది. ఒకవేళ వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారు అంత శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోలేనటువంటి ఆ దశలో కానీ ఉన్నట్లయితే ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు. ఈ శ్లోకాన్నైనా సరే వనమాలి, గది, శాంగి, శంఖి, చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఈ శ్లోకాన్నైనా అలా చదువుకుంటూ ఉన్నట్లయితే ఏకాదశి తిథి నాడు ఉండేటటువంటి పవిత్రత, ఆ సంపూర్ణమైనటువంటి శుభ విధానము కూడా అలా పారాయణం చేసినటువంటి వ్యక్తికి కలుగుతాయి. కాబట్టి అలా చేయాలని, ఆ ఏకాదశి శ్రీ మహావిష్ణు అనుగ్రహం ఈటీవీ ప్రేక్షకులైన అందరికీ కలగాలని ప్రార్థిస్తున్నాను.
నేటి ఆణిముత్యాలు. పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చెయ్యకూడదు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. సామము, దానము, భేదము వాడండి, అవసరమైతే దండోపాయం వాడండి, ఇది మీకు నా ఆజ్ఞ, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చెయ్యండి అని అప్పటి వరకెందుకు ఇప్పుడే చంపేస్తానని కత్తెత్తాడు. ఎత్తగానే ధాన్యమాలిని అనేటటువంటి భార్య పరుగు పరుగున వచ్చి, నీ యందు అనురక్త కానటువంటి ఈ మనుష్యకాంతతో నీకేమి సంతోషం ఉంటుంది? నీ యందు అనురక్తమైనటువంటి భార్యల ఎందరమో ఉన్నాం, మాతో భోగించమని తీసుకెళ్ళిపోయింది. శ్రీరామాయణంలో ఇదో అద్భుతం. ఎక్కడ రామాయణం అయిపోతుందని మీరు అనుకుంటారో అక్కడ ఒక స్త్రీ పాత్ర వస్తుంది, వచ్చి రామాయణాన్ని కొనసాగిస్తుంది. మీరు చూడండి, అసలు రామాయణం ఎక్కడ పూర్తయిపోవాలంటే సీతారామ కళ్యాణం తర్వాత రామాయణం అయిపోయింది. యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తే మందర బయలుదేరింది. మందర బయలుదేరింది కాబట్టి సీతారాములు అరణ్యవాసానికి వచ్చారు. అరణ్యవాసం అయిపోతోంది, ఇంటికి వెళ్ళిపోతారు. శూర్పణక బయలుదేరింది, రావణాసురుడికి చెప్పింది. రావణాసురుడు వచ్చి సీతాపహరణం చేశాడు. సీతమ్మ ఉరేసుకు చచ్చిపోతానంది. ఏమయ్యుండేదో రామాయణం. త్రిజట లేచి వచ్చి త్రిజటా స్వప్నం చెప్పింది. అలాగే రావణుడు కత్తెత్తాడు, అమ్మవారి మీదకి వస్తే ఏమయ్యుండేదో ధాన్యమాలిని అడ్డొచ్చి వెనక్కి తీసుకెడుతుంది. అలాగే రాముడు బ్రహ్మాస్త్రం చేత మరణించాడు అని చెప్పి ఆవిడ్ని పుష్పక విమానంలో తీసుకొచ్చి చూపించారు. ఆవిడ నిజంగా రాముడి శరీరం వదిలిపెట్టాడు అనుకుని గుండెలు బాదుకుని ఏడ్చింది. ఏమయ్యుండేదో సరమ చెప్పింది. వైధవ్యాన్ని పొందితే పుష్పక విమానం మొయ్యదు, నీవు వైధవ్యం పొందలేదు, రాముడు మూర్ఛిల్లాడంతే, తేరుకుంటాడమ్మా, ఆయన మరణించలేదని చెప్పింది. మళ్ళీ సూర్యోపాసన చేసింది. రామాయణం ఎక్కడ అయిపోతుందనుకుంటామో అక్కడ ఒక స్త్రీ వచ్చి రామాయణాన్ని కొనసాగింపజేస్తుంది. అది రామాయణంలో ఒక వైచిత్రి. అందుకని ధాన్యమాలిని వచ్చి రావణాసురుడిని లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఆమె చుట్టూ చేరారు. చేరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళని చూస్తేనే బతుకున్నవాడు చచ్చిపోతాడు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం వికృత పింగళ కాళీ క్రోధన కలహప్రియ, వాళ్ళ పేర్లు అలా ఉంటాయి. ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చారో మహర్షి. లంబకర్ణ లలాటంచ, ఒక దానికి పెద్ద చెవి, ఓ దానికి పెద్ద బుగ్గ, ఓ దానికి జారిపోయినటువంటి గడ్డం, ఓ దాని పెదివి పొట్ట వరకు వేలాడుతుంటుంది, ఓ దానికి పెద్ద పొట్ట, ఓ దానికి పంది ముఖం, ఓ దానికి ఆవు చెవి. అసలే కష్టంలో ఉన్నవాళ్ళు వీళ్ళ వంక చూస్తే బ్రతికున్న వాళ్ళు కూడా చచ్చిపోతారు. అంత భయంకరమైన ఆకృతులతో ఉన్న వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. ఉండి పింగళ క్రోధన కాళీ కలహప్రియ, దెబ్బలాట పెట్టుకుందామని చూసేవాళ్ళు ఒకళ్ళు, కోపంతో ఉండేవాళ్ళు ఒకళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ చుట్టూ చేరి ఉన్నారు. ఇటువంటి స్థితిలో, ఇలా ఉన్నటువంటి స్థితిలో రావణాసురుడు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు కదూ. వాళ్ళందరూ దగ్గరికి వచ్చారు. సీతమ్మ, చాలు నీ పాతివ్రత్యం, ఏదో మనుష్యుడికి భార్య అయ్యావు, రాముడు గొప్పవాడన్నావు, రాముడికి భార్యనన్నావు, ఏకపత్ని వ్రతం అన్నావు, పాతివ్రత్యం అన్నావు, బాగుంది. ఎవరో తెలుసా రావణాసురుడు? విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, 3 లోకములను గెలిచినవాడు, ఇంద్రుణ్ణి గెలిచినవాడు, దేవతల్ని శాసించినవాడు. అటువంటి మహానుభావుడు కోరి కోరి నిన్ను భార్యని చేసుకుంటానంటే బెట్టు చేస్తావే? ఆ తల్లి ఏడుస్తూ అంది, నేను మనుష్యకాంతని, పాతివ్రత్యాన్ని అవలంబించేదాన్ని, రామచంద్రమూర్తి ఇల్లాలిని. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం యథాసూర్యాం సువర్చల. నేను దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, నా భర్త నాకు పరదైవం. ఆయనని వినా వేరొక పురుషుణ్ణి భర్తృస్థానంలో నేను ఊహించను. ఎడమకాలి బొటనవేలుతో కూడా తాకను. నా శరీరం బద్దలగొట్టేయండి, కత్తులతో నరికేయండి, అగ్నిహోత్రంలో పారేయండి. శ్రీమతి కపిలుణ్ణి ఎలా అనుసరిస్తుందో, అరుంధతి వశిష్ఠుణ్ణి ఎలా అనుసరిస్తుందో, లోపాముద్ర అగస్త్యుణ్ణి ఎలా అనుసరిస్తుందో, దమయంతి నలచక్రవర్తిని ఎలా అనుసరించిందో, శచీదేవి ఇంద్రుణ్ణి ఎలా అనుసరిస్తుందో, రోహిణి చంద్రుణ్ణి ఎలా అనుసరిస్తుందో, అలా నా భర్తని అనుసరించేదానినే కానీ ఇవాళ కష్టంలో ఉన్నాడని భర్తని విరిచి పరపురుషుడి యొక్క చెంత చేరేటటువంటి దుష్టమైన స్వభావం ఉన్నదానను కాను. మీరు నాతో ఇలా మాట్లాడకూడదు, చాలా పొరపాటు చేస్తున్నారు, ఇలా మాట్లాడవద్దని చెప్పింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, ఆ తర్వాత బలరాముడు తపస్సులు సిద్ధులు సంచరించే భద్రపాచన తీర్థానికి వెళ్ళాడు. అక్కడ భరద్వాజుడి పుత్రిక అయినటువంటి శృతావతి నియమాలు పాటిస్తూ తపస్సు చేస్తూ జీవించింది. శృతావతి లోకంలో సాటిలేని సౌందర్యవతి శ్రీ శృతావతి. ఇంద్రుడే నాకు భర్త కావాలి అనే కోరికతో ఆమె అనేక నియమాలను పాటిస్తూ ఉగ్ర తపస్సు చేసింది. స్త్రీలు సాధారణంగా పాటించలేని తీవ్రమైన నియమాలను కూడా పాటిస్తూ అనేక సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె ప్రవర్తనకు, తపస్సుకు, భక్తికి ఇంద్రుడెంతో సంతోషించాడు. ఒకనాడు ఇంద్రుడు వశిష్ఠుడి రూపాన్ని ధరించి ఆమె ఆశ్రమానికి వచ్చాడు. ఆమె వశిష్ఠుడిని భక్తితో పూజించి ఇలా అంది, ఓ మహర్షి, ఆజ్ఞాపించండి, నా శక్తి కొద్దీ మీకు సేవ చేస్తాను. కానీ ఒక్క మాట, నాకు ఇంద్రుడంటే ఎంతో భక్తి ప్రేమ కనుక మీతో పెళ్ళికి మాత్రం అంగీకరించను. నాకు పెళ్ళంటూ జరిగితే ఇంద్రుడితోనే జరగాలి. నేను ఆయననే పెళ్లి చేసుకుంటాను. ఓ మహర్షి, నేనిప్పుడు వ్రతాలు నియమాలు తపస్సు చేసి ఇంద్రుడిని సంతోషపెడతాను. ఆయన అనుగ్రహం సంపాదిస్తానంది. వశిష్ఠ రూపంలో ఉన్న ఇంద్రుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. ఆమెను తేరిపారా చూసి, ఆమె పాటిస్తున్న కఠోర నియమాలను చూసి ఆమెను ఓదారిస్తూ ఇలా అన్నాడు, ఓ నియమాలు పాటించేదానా, నువ్వు ఉగ్ర తపస్సు చేస్తున్నావు అని తెలిసింది. అయితే ఈ శ్రమతో కూడిన ప్రయత్నాన్ని మాను. నీ మనస్సులోని కోరిక తీరుతుంది. నువ్వు అనుకున్నది నీకు లభిస్తుంది. తపస్సు ఎంత గొప్పదో చెబుతున్నాను విను. తపసా లభ్యతే సర్వం యథాభూతం భవిష్యతి యథాస్థానాని దివ్యాని విబుధానాం శుభాననే తపసా తాని ప్రాప్యాణి తపోమూలం మహత్సుఖం. తపస్సు చేత అన్నీ పొందవచ్చు. నీ కోరిక కూడా అలాగే సిద్ధిస్తుంది. దేవతల దివ్యస్థానాలను తపస్సుతో పొందవచ్చు. గొప్ప సుఖాలు లభించడానికి తపస్సే కారణం. మానవులు ఘోర తపస్సులు చేసి శరీరాన్ని వదిలిన తరువాత దేవత్వాన్ని పొందుతున్నారు. నా మాట విను. ఇవిగో, ఇవి 5 రేగు పండ్లు, వీటిని వండిపెట్టు అని వాటిని ఆమెకిచ్చి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఆమె ఉన్న ఆశ్రమానికి దగ్గరలోనే ఉన్న ఉత్తమ తీర్థానికి వెళ్ళి జపం చేసుకోసాగాడు. అది ఇంద్రతీర్థమని 3 లోకాలను ప్రసిద్ధి చెందింది. ఇంతలో ఇంద్రుడు ఆమెను గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నాడు. అసలు ఆమె నియమనిష్టలు ఎంత గొప్పగానో పరీక్షిద్దామని అనుకున్నాడు. ఇంద్రుడి పేరు పాకశాసనుడు. పాకం అంటే వంట. కనుక ఇంద్రుడు శృతావతి వంట చేస్తున్న రేగు పండ్లను ఉడకకుండా చేశాడు. శృతావతి ఎంతో పవిత్రతో మౌనాన్ని పాటిస్తూ అలసడ లేకుండా ఆ రేగు పండ్లను అగ్ని మీద పాత్ర పెట్టి ఉడికించసాగింది. మంట వెలుగుతూనే ఉంది, నీళ్లు ఆవిరి అవుతున్నాయి, కానీ పాత్రలోని రేగి పండ్లు ఉడగటం లేదు. అయినా ఆమె వండుతూనే ఉంది. ఎంతో సమయం గడుస్తూనే ఉంది, అవి మాత్రం ఉడకలేదు. ఇలా రోజంతా గడిచిపోయింది. ఇంతలో ఆమె దగ్గరకున్న కట్టెలన్నీ అయిపోయాయి, అగ్నిలో కాలిపోయాయి. శృతావతి తపస్విని, అన్నిటినీ జయించింది. ఆమెకు దేని మీద వ్యామోహం లేదు. అందుచేత ఆధైర్యపడలేదు, కంగారు కూడా పడలేదు. నెమ్మదిగా కొద్దిసేపు ఆలోచించింది. ఆ మహర్షి ఇచ్చిన పదార్థం రేగు పండ్లు. ఇంత చిన్న పదార్థం ఉడకటానికి ఎంతోసేపు పట్టదు. ఇదేదో విచిత్రంగా ఉంది. కట్టలేమో అయిపోయాయి, పళ్ళేమో ఉడకటం లేదు. మహర్షి ఏమో ఎప్పుడైనా రావచ్చు.
తిరిగి కట్టెలు తేవాలంటే చాలా సమయం పట్టవచ్చు. వాటి వల్ల కూడా ఒకసారి ప్రయోజనం కలగవచ్చు, లేకపోవచ్చు. ఈ లోపలే మహర్షి వచ్చి వండింది పెట్టమని అడగవచ్చు. ఇన్ని కారణాలు ఉన్నాయి కనుక ఈ పరీక్ష విచిత్రంగా ఉంది కనుకనే నేనే కట్టయిపోతే మంచిది. అప్పుడు ఈ పండ్లు ఖచ్చితంగా ఉడుకుతాయి, మహర్షి కోరిక కూడా తీరుతుంది అని శృతావతి అద్భుతంగా ఆలోచించింది. వెంటనే తన శరీరాన్నే ఆమె ఇంధనంగా చేసింది. ముందుగా శృతావతి తన పాదాలను పొయ్యలో పెట్టింది. పాదాలు కాలిపోయాయి. కానీ వెంటనే అద్భుతం జరిగింది. ఆశ్చర్యకరంగా కాలిన పాదాలు మళ్ళీ మెలిశాయి. ఆమె ఎలాంటి దోషాలు చేయలేదు, పాపాలు చేయలేదు కనుక పాదాలు ఆమెకు యథాతథంగా వచ్చేశాయి. ఆమె మహర్షి కోరిక తీర్చాలని అంత దుష్కర కర్మను ఆచరించింది. అగ్నిలో కాళ్ళు కాలిపోతున్నప్పుడు ఆమె విచారించలేదు. ఆమె ముఖంలో ఎలాంటి బాధ లేదు, శరీరంలో ఎలాంటి మార్పు కలగలేదు. పైగా అప్పుడు ఆమె శరీరం నీటి మధ్యలో ఉన్నట్లుగా చల్లగా ఉంది. భారత, ఆమె మనస్సులో ఎప్పుడూ మునిమాటే వినిపించింది. అందుచేత ఎలాగైనా రేగు పండ్లను ఉడికించాలని ప్రయత్నం చేసింది. కానీ అవి పక్వం కావటం లేదు. అగ్ని భగవానుడు స్వయంగా ఆమె పాదాలను కాల్చినా అవి యథాతథంగా ఉంటున్నాయి. అయినా ఆమె ప్రయత్నాన్ని మానలేదు. ఇంద్రుడు ఆమె ఈ చేష్టను చూసి మురిసిపోయాడు. వెంటనే శృతావతికి దర్శనమిచ్చి ఆ కన్యతో ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నీ భక్తికి, తపస్సుకు, నియమాలకు నేనెంతో సంతోషించాను కనుక నీ కోరిక నెరవేరుతుంది. ఈ శరీరాన్ని విడిచిన తరువాత నువ్వు స్వర్గంలో నాతో కలిసి నివసించగలవు. నువ్వు తపస్సు చేసిన ఈ తీర్థము పవిత్రమైంది కనుక లోకంలో బదరపాచనం అనే పేరుతో సకల పాపాలను హరిస్తూ స్థిరంగా ఉంటుంది. నీకిప్పుడు అరుంధతీదేవి కథ చెబుతున్నాను విను. ఇది త్రిలోక ప్రసిద్ధమైన తీర్థం. ఇక్కడ బ్రహ్మ ఋషులు ఎందరో స్నానం చేశారు. ఒకనాడు అరుంధతిని ఈ తీర్థం వద్ద విడిచిపెట్టి సప్త ఋషులు జీవితం గడపడం కోసం ఫలమూలాలు తెచ్చుకునేందుకు వెళ్ళారు. హిమాలయం వద్ద ఉన్నటువంటి అడవులోకి వెళ్ళారు వాళ్ళు. అప్పుడు అక్కడ సప్త ఋషులు నివసిస్తున్నటువంటి సమయంలో కరువు ఏర్పడింది. అది 12 సంవత్సరాల పాటు పీడించింది. ఆ తపస్సులు అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకొని నివసించసాగారు. అరుంధతి కూడా ఆ సమయంలో ప్రతిరోజు తపస్సుతో గడిచింది. ఆమె పాటించిన నియమాలకు శివుడు కూడా సంతోషించాడు. వెంటనే ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి ఆమె వద్దకు వచ్చి ఇలా అడిగాడు, ఓ అరుంధతి, నాకు భిక్ష పెట్టన్నాడు. అప్పుడు అరుంధతి ఇలా అంది, ఓ విప్ర, వండిన అన్నం ఈ రోజుకు అయిపోయింది కనుక ఇప్పుడు ఈ రేగు పండ్లే మిగిలి ఉన్నాయి, దయచేసి తినండి అంది. అప్పుడు శివుడు, కళ్యాణి, సరే వాటినే పెట్టు, అయితే ఉడకబెట్టి పెట్టు అన్నాడు. వెంటనే అరుంధతి ఆ విప్రుడి కోరిక తీర్చాలని పొయ్యిలో అగ్నిని వెలిగించింది. పాత్రలో రేగు పండ్లను ఉడికించసాగింది. ఆ సమయంలో శివుడు ఆమెకు ఎన్నో పుణ్యకథలను చెప్పాడు. అరుంధతి వాటిని వండుతూ వింది. ఇంతలో 12 సంవత్సరాలు గడిచిపోయింది. అలా అరుంధతి తీవ్రమైన క్షామాన్ని దాటేసింది. ఆ భీకర సమయం అరుంధతికి ఒక్కరోజు గడిచినట్లుగా గడిచిపోయింది. అంతలో హిమత్పర్వతం నుండి పండ్లు తీసుకొని మునులు వచ్చారు. అరుంధతి తన ప్రయత్నాన్ని ఆపలేదు, వండుతూనే ఉంది. శివుడప్పుడు ఆమె నిష్టకు సంతోషిస్తూ అరుంధతితో ఇలా అన్నాడు, ఓ తల్లి, నీ తపస్సుకు, నీ నియమనిష్టలకు నేనెంతో సంతోషించాను. ఇక నువ్వు మునుల వద్దకు వెళ్ళు అని తన నిజరూపాన్ని దర్శనమిచ్చాడు. వచ్చినటువంటి సప్తఋషులకు ఆమె మహాచరితను, తపస్సును, నియమాల గురించి ఇలా గొప్పగా చెప్పాడు. ఓ ఋషులారా, మీరు హిమత్పర్వతంపై సంపాదించిన తపస్సు ఈమె తపస్సుతో సమానం కాదు. ఈ తపస్సుని యొక్క తపస్సు అతి కఠినమైంది, గొప్పది. ఆహారం తీసుకోకుండా కేవలం
వండుతూనే 12 సంవత్సరాలు గడిచింది అన్నాడు. తర్వాత శివుడు మళ్ళీ అరుంధతితో, ఓ కళ్యాణి, నీ మనస్సులో ఉన్న నీకిష్టమైన వరాన్ని కోరుకో అన్నాడు. అప్పుడు అరుంధతి ఇలా కోరింది, ఓ దేవా, ఈ తీర్థం సిద్ధులకు దేవఋషులకు ఎంతో ఇష్టమైంది కనుక నా మీద నీకు దయ ఉంటే ఈ అద్భుత తీర్థాన్ని బదరపాచన తీర్థం చేయండి. రేగిపండు. అలాగే ఈ తీర్థంలో పవిత్రంగా 3 రాత్రులు ఉపవాసం నివసించినవాడు 12 సంవత్సరాల ఉపవాస ఫలితాన్ని పొందాలి. దాన్ని అనుగ్రహించు అని కోరింది. శివుడు అలాగే అని వరం ఇచ్చాడు. తర్వాత సప్తఋషులు శివుణ్ణి స్తుతించారు కూడా. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఋషులు అరుంధతిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆకలి దప్పులతో ఉన్న ఆమె అలసిపోలేదు, ఆమె తేజస్సు తగ్గలేదు. ఇది ఈ తీర్థమహిమ అని ఇంద్రుడు అరుంధతీదేవి తపశ్చర్యను చెప్పి శృతావతితో మళ్ళీ ఇలా అన్నాడు, ఓ శృతావతి, నా కోసం నువ్వు తపస్చేసి సిద్ధి పొందినట్లుగా ఆనాడు అరుంధతి కూడా గొప్ప సిద్ధిని పొందింది కనుక భద్ర, ఈ వ్రతంలో నువ్వు విశేషంగా ఆత్మ సమర్పణ చేశావు, నియమాలు పాటించావు. నేనెంతో ఆనందించాను కనుక నీకు విశిష్టమైన వరాన్ని ఇప్పుడిస్తాను. మహాత్ముడైన శివుడు అరుంధతీదేవికి ఇచ్చిన వరం కన్నా నీకు గొప్ప వరాన్ని ఇస్తాను. ఎందుకంటే వరం పుచ్చుకోవటానికి నీ ప్రభావము, తేజస్సు కారణమై ఉన్నాయి. ఈ తీర్థంలో సావధానంగా ఒక రాత్రిని గడిపినవాడు, ఇక్కడ స్నానం చేసి దేహత్యాగాన్ని చేసినవాడు దుర్లభ లోకాలను పొందుతాడు అని ఇంద్రుడు శృతావతికి వరమిచ్చాడు. ఆమెను ఆశీర్వదించి స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ దివ్యమైన పూలవాన కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. పుణ్యగంధాలతో పవిత్రమైన గాలి వీచింది. అప్పుడు శృతావతి శరీరాన్ని విడిచి ఇంద్రుణ్ణి పొంది ఆయనతో ఆనందించింది అన్నాడు వైశంపాయనుడు. అప్పుడు జనమేజయుడు ఇలా అడిగాడు, స్వామి, ఆమె తల్లి ఎవరు? ఆమె ఎక్కడ పెరిగింది? నాకు ఈ విషయాలు కూడా చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ఒకనాడు అప్సరస అయినటువంటి ఘృతాచిని చూసి భరద్వాజుడికి తేజస్సు పతనమైంది. వెంటనే ఆయన ఆ తేజస్సును చేతిలోనికి తీసుకోగా అది ఆకుదన్నెలో పడింది. తర్వాత అది పుత్రిక అయింది. భరద్వాజ మహర్షి ఆమెను చూసి ఎంతో సంతోషించాడు. ఆమెకు జాతకర్మ మొదలైనటువంటి సంస్కారాలను చక్కగా చేయించాడు. దేవర్షులు ఆశీర్వదిస్తూ ఉండగా భరద్వాజ మహర్షి తన కూతురుకు శృతావతి అని పేరు పెట్టాడు. తన ఆశ్రమంలోనే ఆమె నుంచి ఆయన హిమాలయానికి వెళ్ళాడు. ఓ మహారాజా, ఇది బదరపాచన తీర్థమహిమ. బలరాముడు అక్కడ కూడా స్నానం చేసి విప్రులకు దానం చేశాడు. తర్వాత అక్కడి నుండి ఇంద్రతీర్థానికి వెళ్ళాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 49వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, తర్వాత బలరాముడు ఇంద్రతీర్థానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రుడు 100 యాగాలు చేసి బృహస్పతికి ఎంతో ధనాన్ని దానం చేశాడు. వేద పండితులతో కలిసి అనేక యాగాలు నిర్విఘ్నంగా చేశాడు. వారికి అనేక దక్షిణలు కూడా ఇచ్చాడు. అలా ఇంద్రుడు ఆ యాగాలను 100 సార్లు పూర్తి చేశాడు. అందుచేత ఇంద్రుడికి శతక్రతువు అనే పేరు వచ్చింది. అందుకే ఆ పవిత్రమైన తీర్థానికి ఇంద్రతీర్థం అనే పేరు వచ్చింది. అది శివకరం, పుణ్యప్రదం, సనాతనం, సర్వపాప విమోచకం అయినటువంటి ఒక తీర్థం. బలరాముడు అక్కడ కూడా యథావిధిగా స్నానం చేసి మంచి వస్త్రాలతో భోజనాలతో బ్రాహ్మణులను పూజించాడు. తర్వాత అక్కడి నుంచి శుభకరమైనటువంటి తీర్థక్షేత్రమైనటువంటి ఆయన రామతీర్థానికి వెళ్ళాడు.
అక్కడ పరశురాముడు అనేక సార్లు క్షత్రియ శ్రేష్ఠులను సంహరించి భూమిని జయించాడు. తన గురువైన కశ్యపుణ్ణి ముందు నిలుపుకొని వాజపేయి యాగాన్ని 100 అశ్వమేధ యాగాలను కూడా చేశాడు. తర్వాత సాగర పర్యంతంగా ఉన్నటువంటి ఈ భూమిని కశ్యపుడికి దక్షిణగా ఇచ్చాడు. నానా రత్నాలతో కూడిన వివిధ దానాలను గోవులు, ఏనుగులు, మేకలు, గొర్రెలు, దాసులతో సహా ఇచ్చి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అంతటి పుణ్యతీర్థంలో ఉన్న మునులను బలరాముడు నమస్కారం చేసి యమునా తీర్థానికి వెళ్ళాడు. అక్కడే అదితి కొడుకైన వరుణుడు రాజసూయాగం చేశాడు. వరుణుడు అక్కడే యుద్ధంలో మనుష్యులను, దేవతలను ఓడించి యజ్ఞాన్ని చేశాడు. ఆ క్రతువు పూర్తయిన తర్వాత 3 లోకాలకు భయం కలిగేలాగా దేవదానవ యుద్ధం జరిగింది. ఓ జనమేజయ, శ్రేష్టమైన రాజసూయాగం జరిగినప్పుడు క్షత్రియులలో మహాఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది, తప్పదు. ధర్మరాజు అలాగే రాజసూయాగం చేశాడు. గొప్ప భారత యుద్ధం కూడా జరిగింది కదా. ఇప్పుడు బలరాముడు అక్కడ కూడా ఋషులను పూజించాడు, సేవించాడు, యాచకులకు దానాలు చేశాడు. తర్వాత బలరాముడు మహర్షుల పూజలు అందుకొని ఆనందించాడు. అక్కడి నుండి ఆదిత్య తీర్థానికి వెళ్ళాడు. ఆ ప్రదేశంలోనే యాగం చేసి సూర్యుడు గ్రహాధిపత్యాన్ని, ప్రభుత్వాన్ని పొందాడు. రాజా, సరస్వతీ నదీ తీరంలోనే ఇంద్రుడితో సహా సకల దేవతలు, విశ్వే దేవులు, మరుత్తులు, గంధర్వులు, అప్సరసులు, ద్వైపాయనుడు, శుకుడు, కృష్ణుడు, యక్షులు, రాక్షసులు, పిశాచాలు, వేరే కాకుండా ఇతర వేల కొద్ది యోగసిద్ధిని పొందారు. సరస్వతీ నదీ తీర్థం శుభకరమైనటువంటిది, పుణ్యప్రధానమైనది. గతంలో శ్రీ మహావిష్ణువు మధుకైటప రాక్షసులను సంహరించి అక్కడ స్నానం చేశాడు. ఆ ఉత్తమ తీర్థంలోనే వ్యాసుడు స్నానం చేసి పరమయోగాన్ని, పరమసిద్ధిని పొందాడు. అసిత దేవల ఋషి ఆ తీర్థంలోనే పరమయోగాన్ని ఆశ్రయించి యోగసిద్ధిని పొందాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 50వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, అసిత దేవల మహర్షి పూర్వం గృహస్థ ధర్మాన్ని స్వీకరించి ఆ ఆదిత్య తీర్థంలోనే నివసించసాగాడు. ఆయన ధర్మాత్ముడు, పవిత్రుడు, జితేంద్రియుడు, ఎవరినీ శిక్షించేవాడు కాదు, మహాతపస్వి, మనస వాచ కర్మణ సర్వప్రాణులయందు సమభావం గలవాడు. ఆయన క్రోధరహితుడు, నిందాస్తుతులను సమానంగా స్వీకరించేవాడు. ఇష్టమైన అనిష్టమైన ఆయన ప్రవర్తన సమానంగానే ఉండేది. ఆయన యముడిలాగా సమదృష్టి కలవాడు. కాంచనేలోష్టభావే చ సమదర్శి మహాతపాః దేవాన పూజయ నిత్యం అతిథీంశ్చ ద్విజైః సఖ. ఆ మహాతపస్వి బంగారాన్ని, మట్టిగడ్డను ఒకటిగానే చూస్తాడు. ఎప్పుడు అతిథులను, బ్రాహ్మణులను, దేవతలను పూజిస్తూ ఉంటాడు. నిత్యము బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటాడు. నిత్యము ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.